హాయ్! ఇవాళ మనం ఫలూదా చేసుకుందామండి. చాలా సార్లు నేను బండి మీద చూసేదాన్ని గానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేద్దామని ఈ ప్యాకెట్స్ మన షాప్‌కెళ్ళినప్పుడు కనపడితే తీసుకున్నాను. 2 ఫ్లేవర్స్ తెచ్చుకున్నామండి. ఇదేమో రోజ్ ఫ్లేవర్, ఇదేమో ఇలాచీ పిస్తా ఫ్లేవరు. ఇవాళ ఈ పిస్తా ఫ్లేవర్ మనం వండుకుందాము. దీని వెనకాలంతా ఇన్‌స్ట్రక్షన్స్ రాశారండి. ఈ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం 1 లీటర్ ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. తీసుకున్నాను. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. వేసి ఇప్పుడు దీన్ని మనం హీట్ చేసుకుందాము. ఇలా పాలు వేడి చేసుకుందామండి. ఈలోగా వేడెక్కేలోగా ఈ ప్యాకెట్లో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓపెన్ చేసి. దీంట్లో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం కట్ చేసి. అసలు ఏమీ చెప్పలేదండి ఇన్స్ట్రక్షన్లో, ఏమి ఎక్స్ట్రాగా ఏమి వేసుకోక్కర్లేదు, దీంట్లో ఉన్నాయి సరిపోతాయని చెప్పాడు. 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను నేను. దీంట్లోనే అన్నీ ఉన్నాయండి, సేమియా, ఇలాచీ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది వేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మిల్క్ బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అయ్యాక ఇది వేసుకుందాము. ఈ పాలు లైట్గా వేడెక్కినాయండి. దాంట్లో ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరగక్కర్లేదు, కొంచెం గోరెచ్చగా అయ్యాక ఈ మిక్చరు దీంట్లో వేసేసుకోవచ్చు అని చెప్పారు. ఈ నల్లగా కనపడుతున్నాయి, సబ్జా గింజల్లో ఉన్నాయి. చూద్దాం దీంట్లో వేసాక ఏమవుతాయో. నేను ఈ పాలు ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకున్నానండి, పచ్చి పాలు తీసుకున్నాను. దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. మీలో ఎవరైనా ఫలూదా బయట బండ మీద తిన్నారా? తింటే కామెంట్ చేయండి. బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలని చెప్పారు దాంట్లోని ప్యాకెట్ మీద. తిప్పుతూ మరిగించుకుందాం ఈ పాలుని కుక్ అయ్యేదాకా. మన ఫలూదా రెడీ అయిపోయిందండి. 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ సబ్జా గింజలు అన్నీ కూడా బాగా నానినాయి. ఇప్పుడు మనం ఇది గ్లాస్లోకి పోసుకుందాము అండి. బాగా చిక్కగా అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెడతల్లోకి. ఇది కావాలంటే దీనిపైన మనము ఏమన్నా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు. కొద్దిగా డెకరేషన్ చేసుకుందాం దీన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.